హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ వర్డిక్ట్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నౌ గోయింగ్ టు ద వీడియో. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ రాజా శివాజీ 2D, స్టారింగ్ రితేష్ దేశ్ముఖ్, జెనెలియా దేశ్ముఖ్, సంజయ్ దత్ in lead roles. Language Hindi. Censor certification UA 16+. Yes, this film can be viewed with parental guidance. Children are also allowed to view it. Directed by Ritesh Deshmukh. First of all, మూవీ ఎలా ఉందంటే ఇట్స్ జస్ట్ యావరేజ్ సినిమా గైస్. అంటే అన్ యావరేజ్ హిస్టారికల్ డ్రామా అని నేను చెప్తా. అని ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా కింగ్డమ్ కోసం అండ్ స్వరాజ్య కోసం, భారతదేశం కోసం ఎలా కష్టపడ్డారు, చరిత్ర గర్వించదగ్గ ఒక గొప్ప వారియర్గా తను ఎలా నిలిచిపోయాడు అన్న దాని మీద ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే సినిమా ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో సినిమా మనకి స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ సినిమా బాగుంటుంది. స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఎలాంటి ఫ్లా లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోద్ది సినిమా. సో ఆ స్టార్టింగ్ మేజర్ పోర్షన్స్ అన్నీ కూడా మరాఠా కింగ్డమ్ గురించి, ఆ మరాఠా హిస్టరీ గురించి మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ మనం దానికి బాగా ఫెమిలియర్గా మనకి అనిపించడానికి అండ్ బాగా మనం దానికి కనెక్ట్ అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ ఒక ట్రాక్ని మనకు కవర్ చేస్తారు. అండ్ ఎస్, ఈ సినిమాలో ధురంధర్ స్టైల్ని కొంచెం కాపీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. ఫీలింగ్ కాదులేండి, కాపీ కొట్టారు. అంటే ధురంధర్లో మనం ఏం చూస్తాం మామూలుగా, ఇది సినిమాని చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తారు. దాన్ని అంటే కంటిన్యూస్ ఫ్లోలో కాకుండా చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తారు. సో దీన్ని కూడా అలాగే చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేశారు. మొత్తానికి ఈ సినిమాలో 8 చాప్టర్స్ ఉంటాయి. దానికి మించి నేను చెప్పను, 8 చాప్టర్స్ ఉంటే అంతే. అండ్ నాకేమనిపించిందంటే, ఇది ఒక హిస్టారికల్ సినిమా కనుక దీన్ని మొత్తం ఒకటే ఫ్లోలో నడిపితే బాగుండు అని అనిపించింది. మరీ దీన్ని ఈ చాప్టర్స్ వైజ్లో డివైడ్ చేసి అంత అవసరం లేదనిపించింది. బట్ ఓకే, చల్తా బాగానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా చూసుకుంటే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. అసలు టాప్ నాచ్ లెవెల్ ఉంటుంది. విజువల్స్ కానీ, అజయ్ అతుల్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు పీక్. ఫస్ట్ హాఫ్ మొత్తం సో ఈ సీక్వెన్స్ల వల్లే ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది. ఇంటర్వెల్ వరకు కూడా సో ఇలా హై మూమెంట్స్ ఇస్తూ ఎక్కడ సినిమా తగ్గకుండా ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్తూ ఉంటుంది. అండ్ నా గోయింగ్ టు ద సెకండ్ హాఫ్ రివ్యూ. సినిమా సెకండ్ హాఫ్ ఒక 10-15 మినిట్స్ బాగుంటుంది. అంటే ఇంటర్వెల్ ఎక్కడైతే సో ఇంటర్వెల్ నుంచి కరెక్ట్ కంటిన్యూషన్లో తీసుకెళ్ళి ఉంచుతారు దాన్ని. ఒక 10-15 మినిట్స్ బాగుంటుంది. బట్ 16th మినిట్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది గైస్. నాకు ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అంటే ఏదో కన్వే చేయాలనుకుంటారు కానీ ఏదో కన్వే చేస్తారు, ఏదో చూపిద్దాం అనుకుంటారు అది సరిగ్గా చూపించలేకపోతారు. సో ఏంటంటే ఒకటి చూపిద్దాం అనుకునే టైంలో ఇంకోటి ఫ్లాలో అయిపోతుంటుంది. అదొకటి నచ్చలా. పోనీ మళ్ళీ వీటికి తగ్గట్టు మళ్ళీ మధ్యలో బోర్డమ్ ఉంటుంది గైస్. అసలుకే 3 గంటల 7 నిమిషాల సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక శాంపుల్లో చూపించారు. సెకండ్ హాఫ్లో ట్రైలర్ అభి బాకీ, అదే పిక్చర్ అభి బాకీ అన్న రేంజ్లో స్టఫ్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంచారు దాన్ని. దానివల్ల ఏంటంటే ఆ బోర్డంలో ఏ సీన్ కూడా క్లిక్ కాలేదు గైస్. లిటరల్గా చెప్తున్నా, ఏ సీన్ క్లిక్ కాలే. ఆ బోర్డం వల్ల అసలే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండదు, ఏమీ ఉండదు అసలు. ఏంట్రా ఇది అని అనుకుంటూ ఉంటా. ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి కంట్రోల్ చేసుకుంటున్నానండి నేను. అసలు నిద్ర పోకూడదు, సినిమా చూడాలని, అయినా కూడా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆ రేంజ్ ఆఫ్ బోర్డమ్ ఉంది సినిమాలో. పోనీ హిస్టారికల్ సినిమా కదా, యాక్షన్ సీక్వెన్స్లు, వార్ సీక్వెన్స్లు ఉంటాయా అంటే ఏమ్మా ఇది అది కాదే, మొత్తానికి మార్చేశారు ఇది. అసలు కంప్లీట్గా డిఫరెంట్ చెప్తున్నా. యాక్షన్ సీక్వెన్స్లు లేవు, వార్ సీక్వెన్స్లు లేవు, డ్రామా ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయారు దీన్ని. పోనీ ఆ డ్రామా పెట్టినందుకన్నా పోనీ కనీసం ఒక్క దగ్గరన్నా వర్క్ అయిందా భయ్యా? చెప్తున్నా, కనీసం ఒక్క దగ్గరన్నా వర్క్ అయిందంటే లేదు. ఆ ట్రాక్ ఎందుకు పెట్టారో అసలు అన్నెసెసరీ. దానికి బదులుగా సినిమా రన్ టైంని ఇంకొంచెం షార్ట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అన్నెసెసరీ అనిపిస్తుంది ఆ ట్రాక్ మాత్రం. కానీ సెకండ్ హాఫ్లో ఇంకొక హైలైట్ ఏం చెప్పానంటే
ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గైస్. సో బోర్డమ్ నుంచి చాలా సేపటి తర్వాత బయటకొచ్చి నిద్ర నుంచి లేచి ఎంజాయ్ చేస్తూ చూసిన పాట అది క్లైమాక్స్. సో క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అండ్ విజువల్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా ఉంటాయి. సో అంతే గైస్. ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్, అందులో మాత్రం డౌట్ లేదు. అజయ్ అతుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు ఇరగదీశాడు. కొన్ని చోట్లయితే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఫస్ట్ హాఫ్ వాజ్ డీసెంట్, నాకు నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10-15 మినిట్స్ బాగుంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే ఈ సినిమాని ఒక కంటిన్యూస్ ఫ్లోలో తీసుకెళ్ళి ఉండాల్సింది, అలా చాప్టర్స్ వైడ్గా డివైడ్ చేయకుండా. అండ్ సెకండ్ హాఫ్లో బోర్డమ్ అయితే తట్టుకోలేము అసలు అది. అండ్ డ్రామా పాట అనవసరంగా పెట్టినట్టు అనిపించింది, ఎక్కడ కూడా వర్క్ అవ్వదు. మొత్తానికి ఎగ్జిక్యూషన్ కూడా అసలు అప్ టు ద మార్క్ లేదులేండి అది. అండ్ సో ఇప్పుడు ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. అంటే నా వర్డిక్ట్ యావరేజ్. సో ఈ రాజా శివాజీ సినిమా చూడొచ్చా అంటే, హిస్టారికల్ డ్రామాని చూడాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఒక ట్రై ఇచ్చేసేయండి, లేదనుకుంటే వదిలేయండి. కానీ ఇచ్చేయాలనుకుంటే ఒక ట్రై ఇచ్చేసేయండి అంతే. సో థ్యాంక్ యూ గైస్.